శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 4,36,433 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876.70 అడుగులకు చేరుకుంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి. సాయి మాధవి, శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ముందస్తుగా అంటే నిన్నటి సమాచారం వరకు అంటే రేపు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తాలని నిర్ణయించినప్పటికీ అధికారికంగా ముహూర్తం ఖరారు చేసినప్పటికీ వరద ఉధృతి భారీగా పెరుగుతుండడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఏ క్షణానైనా గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తే తప్పకుండా చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గేట్లు ఓపెన్ చేసే ముందస్తుగా మత్స్యకారులను తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి లోతట్టు ప్రాంతాల ఉండేటువంటి ప్రజలను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా వరద ఉధృతి వేగంగా ఉండడంతో సాయంత్రం 4 గంటల తర్వాత ఏ క్షణానైనా ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించినప్పటికీ అయితే రేపు అధికారికంగా మంత్రులు తర్వాత వీళ్ళతో అధికారికంగా ఓపెన్ చేయాలనుకున్నప్పటికీ ఈ రోజే వరద ఉధృతి వేగంగా ఉండడంతో సాయంత్రం 4 గంటలకు చేయాలని తాజాగా నిర్ణయించినట్టుగా నాకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా 5 నుంచి 6 గేట్లు రేడియల్ క్రస్ట్ గేట్లు సాయంత్రం తెరిచే అవకాశం ఉంది. తెరిచి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే జూరాల సుంకేసుల నుండి భారీగా ఇప్పుడు ప్రస్తుతము 4,37,680 క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. అయితే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877.80 అడుగులకు చేరింది. అయితే అలానే పూర్తి స్థాయి నీటి మట్టం నీటి నిల్వ సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 177 టీఎంసీలకు పైగా ఇప్పటికే చేరింది. అయితే మరోపక్క ఇప్పటికే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారుగా 62,857 క్యూసెక్ల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్ కు నీటిని అవుట్ఫ్లోగా వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ రోజు 4 గంటలకు ఎత్తాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. 4 గంటల తర్వాత ఏ క్షణానైనా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సర్వం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసి క్రస్ట్ గేట్లను సాయంత్రం ఎత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ విషయం అధికారులు ప్రకటించడంతో పర్యాటకులు కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నారన్న విషయం ముందస్తుగా అనౌన్స్ చేయడంతో పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అందమైన సుందరమైన దృశ్యాలు వీక్షించడానికి తెల్లని పాలపొంగు వలె వయ్యారంగా నాట్యం చేస్తూ దిగువకు దూకే దృశ్యాలను మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అపురూపమైన సదృశ్యాన్ని కనులారా తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి దాంతోపాటు పక్క రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చి ముందుగా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ప్రాజెక్టు అందాలను తిలకించి మరపురాని తీపి గుర్తులను ఉండేందుకు తమ సెల్ ఫోన్లను సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ప్రాజెక్టు వద్దకు భారీ సంఖ్యలో పర్యాటకులు రానున్నట్టు సమాచారం ఉంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు కూడా చేస్తున్నామని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఏది ఏమైనప్పటికీ రేపు ఈ రోజు సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ట్రస్ట్ గేట్లు ఎత్తడానికి ప్రాజెక్టు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మరికొద్ది గంటల్లో పర్యాటకులకు అపురూపమైన దృశ్యాలు వీక్షించడానికి అరుదైన అవకాశం కలగబోతుంది. ఇదంతా కూడా ఒక పర్యాటకులే కాకుండా రైతులు తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారికంగా ఈ ప్రాజెక్టు అంటే ఈ గేట్లు ఎత్తే కార్యక్రమం రేపు ఉన్నప్పటికీ వరద ఉధృతి వేగంగా సుంకేసుల తర్వాత జూరాల నుంచి వేగంగా ప్రాజెక్టు వడివడిగా నిండుతుండటంతో శ్రీశైలం జలాశయం అంతా కూడా నిండు కుండను తలపిస్తా ఉంది. ఇక కొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లో ఒక అపురూపమైన ఘట్టము ఒక అపురూపమైన సదృశ్యం ఇక్కడ జల సదృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. దీనికి పర్యాటకులు కూడా చాలా వరకు ఎదురు చూస్తా ఉన్నారు. గత సంవత్సరం వర్షాభావం వల్ల ప్రాజెక్టు నిండలేకపోయింది, ఫస్ట్ గేట్లు ఎత్తలేదు.
అయితే పోయిన అంటే సంవత్సరం కాక అంత ముందు సంవత్సరము ఫస్ట్ గేట్లు చాలా సార్లు ఎత్తినటువంటి పరిస్థితి. అదే తరహాలో ఈ సంవత్సరం వరద భారీగా వస్తుండడంతో ఈ రోజు ఆ గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదిలి ఘట్టం మరొక కొద్ది గంటల్లో సదృశ్యం కాబోతుంది. దీనికి అంతటికి కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్తా ఉన్నారు. పర్యాటకులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. మాధవి. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 4,36,433 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876.70 అడుగులకు చేరుకుంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.